శ్రీ దత్తప్రభువులు నేపాల దేశమునందు గల చిత్రకూటములో అనసూయా పర్వతముపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారమును చాలించకుండా సూక్ష్మరూపంలో నీలగిరి శిఖరమున, శ్రీశైల శిఖరమున, శబరిగిరి శిఖరమున, సహ్యాద్రి అందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి అందు వారు యోగనిష్ఠులైరి. వారు నాద సాంప్రదాయనులైన గోరక్షానాథునకు కూడా క్రియాయోగమును ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలములకు అతీతులు. ఆ ప్రభు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్ వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయును నిత్యవర్తమానమే అనగా సమేత దత్తాత్రేయ దర్శనం. నా ప్రక్కనున్న మరి ఒక మహాసర్పము, నాయన మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందరూ శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజ్యపరిపాలన చేసిన తర్వాత తన రూపమును గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములు ఉండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారు మాతో వచ్చుదురని అచ్చటనే ఉంటిమి. వారు మా నుండి మరుగుపరుచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరముల తర్వాత పైకి వచ్చిరి. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను. మరి ఒక చేతిలో 16 సంవత్సరముల వయసు ఉన్న సొగసుగత్తె ఉండెను. మధుపాన మత్తుడును శ్రీలోలుడును అయినా ఇతనినా మనము ఇంతవరకు దైవమని భ్రమించితిమని అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైరి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసుగత్తె త్రిశక్తి రూపిణి అయిన శ్రీ అనగాలక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపై అవతరింపజేయుటకు ఘోర తపస్సు చేసితిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీ పీఠికాపురములో వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారమును దాల్చిరి. శ్రీ కురోపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చట స్నానార్థము నీట మునిగారో అదే ఈ పరమ పవిత్రమైన కురవపురము. వారు జల సమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మలోకమున యోగ సమాధిలోనున్నాము. కౌరవ పాండవులకు మూలపురుషుడైన కురు మహారాజునకు జ్ఞానోపదేశము చేసిన కురవపురమే ఈ పవిత్ర స్థలము. నాయన మాధవ,